బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమం సందర్భంగా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం సమన్వయకర్త ప్రీతం నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ పాలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వంలో విజయనగరం నగర పరిధిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వంలో మోసపోయిన కార్యక్రమాలన్నీ గుర్తు చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రజలు ఎలా మోసపోయారన్న సంగతి అందరికీ తెలియజేస్తూ ఇంకా ప్రజలకు రావాల్సిన పథకాలు ఏంటి, ఏ పథకాలు ప్రజలకి రావాల్సి ఉంది, ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్మెంత అన్నది పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం భాగంగా రేపు శుక్రవారం 2వ డివిజను, శనివారం 13వ డివిజను, ఆదివారం 30వ డివిజను, సోమవారం 47వ డివిజను, మంగళవారం 22వ డివిజన్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలగట్ల వీరభద్రస్వామి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొని ప్రజల్ని చైతన్యపరిచి ఎక్కడైతే మోసపోయారో ఆ మోసాన్ని అంతా కూడా తెలియజేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు మొత్తం కూడా వచ్చేటట్టు మరి ఈ కార్యక్రమం చేయాలని మరి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా పూర్తి స్థాయిలో పాల్గొని మనం అందరినీ కూడా చైతన్యపరిచి పార్టీ బలోపేతానికి ప్రజల ముందు ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమాలు జరిగేటట్టు మన అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రెండో విషయం, ఏదైతే సాక్షి ఛానల్ ఉందో ఆ ఛానల్ని ప్రసారాలు నిలిపివేయడం జరిగింది. ఏదైతే ఈ అవినీతికి, ఈ అక్రమాలకి, ఈ కార్యక్రమాలని ఎండగడుతూ సాక్షి టీవీ పత్రిక చేస్తున్న ప్రచారాలని నిలిపివేయటం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పత్రిక స్వతంత్రాన్ని అడ్డుకోవడం అన్నది ఈ ప్రజాస్వామ్యంలో చాలా తప్పని మేము తెలియజేస్తూ, సాక్షి ఛానల్ కానీ ప్రచారాలు నిలిపివేస్తే ఎవరైతే ఆపరేటరో ఈ సాక్షి ఛానల్ ప్రచారాలు నిలిపివేశారో వాళ్ళని నిలదీయండి. సాక్షి ఛానల్ ఇచ్చే వరకు కూడా మీరు కట్టవలసిన మరి ఏదైతే నెలవారీ జమ ఉంటుందో దాన్ని డబ్బుల్ని కట్టకుండా మీరు అందరూ కూడా సాక్షి ఛానల్ మళ్ళీ మన టీవీల్లో వచ్చే వరకు మేము డబ్బులు కట్టమని ఖచ్చితంగా ఆ స్థానిక ఆపరేటర్లకు చెప్పి సాక్షి ఛానల్ని ప్రసారాలని మళ్ళీ మనమే అందరం కూడా కలిసికట్టుగా వచ్చేటట్టు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపటి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని మరి కోరుకుంటున్నాం.